అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ డే. సుబ్బరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు వినే లోపే అవగొట్టారు స్పీచ్. అందుకే సత్సాయి గారు మీరు చెప్పిన దానికి మమ ద లాస్ట్ వన్ మోస్ట్ అండర్లైన్ రాజు గారు. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్, చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. నేను చాలా మంచి వాళ్ళని కలిశాను, టీవీలో చూసి చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు సినిమాల్లో చూసి. బట్ రియల్గా వాళ్ళతో పాటు ఈ సినిమాలో యూనో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హరితేజ నీతో అంతే, అలాగే ఉంటుంది. అర్థమైంది. బట్ నాలో ఒక డిఫరెంట్ కోణాన్ని చూసినందుకు అనిల్ థ్యాంక్ యూ సో మచ్. You are a very brave director, that I can say, very gutsy for casting me. నా జోక్ నాకే అర్థమైంది, సారీ అర్థం కానందుకు. బట్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఏం చెప్పాలి, ఎస్విసి వరుస హిట్లు వాళ్ళ వరస. సో తెలుగులో ఎంత మంచి లైన్ చెప్పాను సడన్గా, వావా వెరీ గుడ్. ఎవరు అనట్లే నాకు, సరే నేనే అనేసుకుంటా. I would like first to congratulate the whole team, right from Anil Garu, Dilraju Garu, Shirish Garu, Lakshman Garu, the entire direction, production, everybody who is involved in this project, because it is really a success for all of us. Nowadays you see movies coming and going so fast, and today we are celebrating the 50th day. I hope we even celebrate the 100th day very soon. I'd like to thank Anil Garu for giving this character. I was waiting to play with Prakash Raj sir, and I got an opportunity to do that, so I was very happy. And the whole entire film, the entire with my family and friends, andaru chusi, they were like, they have all enjoyed the film so much. Eppudu everyone chusi antega cheppi it has become so popular. So I hope we celebrate even more greater success. ముందుగా ఈ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఒకప్పుడు 100 days 175 days షీల్డ్ ఎక్కువ వచ్చి మా ఇంట్లో ప్లేస్ ఉండేది కాదు పెట్టడానికి. కొత్త షీల్డ్ వస్తే ఎక్కడ పెట్టాలా అని అనుకునేదాన్ని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీగా కనిపిస్తుంది, ఒక సినిమా వస్తే బాగుండు, మంచి సినిమా, ఒక షీల్డ్ తీసుకునే సినిమా అని ఎదురు చూస్తూ ఉన్న టైంలో F2 రావడం, ఈ సినిమా సక్సెస్ఫుల్గా 50 days కంప్లీట్ అవ్వడం, ఈరోజు ఈ షీల్డ్ తీసుకోవడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక షీల్డ్ తీసుకున్న సంతోషం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. దీనికి ఈ సినిమాలో పాట అనేది నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడక్షన్ చూసిన రత్నబాబు గారు కానీ, రాజు గారికి కానీ, మా కోఆర్డినేటర్ గారు కానీ, అందరికీ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ సినిమా చేసిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉన్నాం మేము. ఫస్ట్ నుంచి అదే ఎనర్జీ, సినిమా అయిపోయాక పబ్లిసిటీ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే జోష్లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ ఇలాంటి సక్సెస్ ఇంకా చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటంటే 8 గంటలు అనర్గళంగా మాట్లాడే నన్ను 8 సార్లు మాత్రం అంతేగా అనిపించారు డైరెక్టర్ గారు. కానీ 80 ఏళ్ల పాటు గుర్తుండేలా పాత్రను తీర్చిదిద్దారు. దానికి నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఎప్పుడూ చెప్తున్నాను, 100 days ఫంక్షన్స్ 3 సినిమాల్లో నేను ఫస్ట్ యాక్ట్ చేసిన 3 సినిమాలు హీరోగా ఉన్నప్పుడు 100 days ఫంక్షన్ షీల్డ్స్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందించానో, ముద్దమందారానికి, 4 స్తంభాలాటకి, 2 ఏళ్ల సీతకి, అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆనందిస్తున్నాను. ఎందుకంటే 2 ఏళ్ల పిల్లల నుంచి ప్రతి వాళ్ళు గుర్తుపట్టి నన్ను ఈ తరానికి తిరిగి పరిచయం చేశారు. అనిల్ గారు, దిల్రాజు గారు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. ఎందుకంటే ఓ పార్టీకి వెళ్తే 2 ఏళ్ల అమ్మాయి ఇట్లా వంగి నా మొహంలోకి చూస్తుంది. నేను దాన్ని ఏంటి అన్న, అంతేగా అంది. ఇంతకంటే కామెడీ ఏముంటుంది జీవితంలో, ఇంతకంటే ఆనందం ఏముంటుంది అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సూపర్ హిట్ సినిమా, అద్భుతమైన సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.